డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుండడంతో దీనిపై రాజకీయంగానూ టీడీపీ వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏపీలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుండడంతో దీనిపై రాజకీయంగానూ టీడీపీ వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. బ్రెజిల్ నుండి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో ఈ భారీ డ్రగ్స్ దొరకడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసిన బ్యాగులలో డ్రగ్స్ ను తరలిస్తుండగా సిబిఐ అధికారులు మెరుపు దాడులు చేసి ఈ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ నుండి వచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు విశాఖ పోర్టులో ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇందులో కొకైన్ ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయి అనే విషయంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కంటైనర్ లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు ఉన్నాయని, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుండి విశాఖలోని శాంతోస్ పోర్ట్ నుండి బయలుదేరిన జీన్ లియాన్ యాంగ్ గ్యాంగ్ కంటైనర్ నౌక ఈ నెల 16న రాత్రి 9:30 గంటలకు విశాఖ పోర్ట్ టెర్మినల్ కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డులో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్ లోని SEKU 4375380 నెంబర్ గల కంటైనర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, వీటిని తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్పోల్ నుండి ఒక ఇమెయిల్ వచ్చింది. వెంటనే దానిపై సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సిబిఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్ కుమార్ తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్ తో ఈ నెల 19న ఉదయం 8:15 చేరుకుంది. విశాఖ సిబిఐ డీఎస్పీ సంజయ్ కుమార్ సింహాతో కలిసి విశాఖ పోర్ట్ విజిలెన్స్ కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిన నెంబర్ గల కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ సంధ్య ఎక్స్పోర్ట్ పేరు మీద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సంధ్య ఎక్స్పోర్ట్ కు సంబంధించిన యాజమాన్యంపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో టీడీపీకి చెందిన కీలక నేతలు కొంతమంది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ అధికారులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ సంధ్య అక్వా కంపెనీ ఎగుమతుల ద్వారా భారత్ కు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగానూ సంచలనంగా మారింది. సంధ్య ఎక్స్పోర్ట్ కంపెనీ ఎండీగా కూనం వీరభద్రరావు, సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. ఇంకా టీడీపీ, బీజేపీలకు చెందిన కొంతమంది కీలక నేతలు, బంధువుల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వస్తుండటంతో రాజకీయంగా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.